ఇప్పుడే విశాఖపట్నం బీచ్ లో బ్రూటల్ యాక్సిడెంట్ చూడండి. ఎంత హార్ట్ బ్రేకింగ్ అంటే, హెల్మెట్ పెట్టుకోండి అని ఈస్ట్ గోదావరి పాయకరావుపేట యాక్సిడెంట్ టైంలో 3 నెలల కింద చెప్పాను. తెలంగాణలో బై రోడ్ యాక్సిడెంట్లు అవుతుంటే వరంగల్లో ఆ రూట్లో చెప్పాను. పిల్లలు పట్టించుకుంటున్నారా? ఒక హెల్మెట్ 500, 1000 రూపాయలు. తల్లిదండ్రులు మీరు హెల్మెట్ లేకుండా మీ పిల్లలు బయటకు పంపించకండి. స్టూడెంట్స్ మీరు హెల్మెట్ లేకుండా బయటికి రాకండి. ఎన్ని వందల ప్రాణాలు, వేల ప్రాణాలు పోతున్నాయి ఇలాగా. రెండోది, పోలీసులు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళేమో ఫైన్లు కట్టేస్తారు. 100 రూపాయలు ఒక దగ్గర, 500 ఒక దగ్గర. 10 సార్లు ఫైన్ వేసినా డబ్బు కొరకు చూసుకుంటున్నారే తప్ప ప్రాణాలు కాపాడుతున్నారా? మార్పు రావాలి, మార్పు మనం తేవాలి. ఇక్కడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇమీడియట్ గా, ఆంధ్రప్రదేశ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇమీడియట్ గా ఏం చేయాలి అంటే 500 రూపాయలు హెల్మెట్లు రెడీ చేసి హోల్సేల్ కంపెనీ ఆర్డర్ ఇచ్చి ఫైన్ వేయకుండా 500 రూపాయలు కట్టించుకొని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేస్తే ప్రాణాలు కాపాడతాం. మూడోది, డ్రగ్స్ ఎంత ఘోరంగా వాడుతున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో 25,000 కేజీలు డ్రగ్స్ తీసుకొచ్చిన ఈ 2 పార్టీల్లో ఒకరు అమ్ముతుంది 1000 కోట్లు. దాన్ని ప్రివెంట్ చేశారా? 4, ఆల్కహాల్ తాగేసి తిరగమని తిరిగి ఆల్కహాల్ అమ్ముతున్నారు. ఎంత ఘోరంగా గవర్నమెంట్ ఉంది, చట్టాలున్నాయి, పోలీసులు పనిచేస్తున్నారు, పిల్లలు కేర్లెస్ గా తిరుగుతున్నారు. ఇవన్నీ మార్పు రావాలంటే నేను చేయగలను. ఇలాంటి మార్పులు నేను యాక్షన్ తీసుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి మీడియా ద్వారా ప్రాణాలు కాపాడుదామన్న వారందరూ ప్రతి ఇంటికి రీచ్ అయ్యేటట్టు, ప్రతి యూత్